నమస్తే. ప్రస్తుతం మనం రాజ్భవన్ వద్ద సిట్ ఆఫీస్ వద్ద కేంద్ర రక్షణ సహాయ మంత్రి బండి సంజయ్ గారిని ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనే విషయం పైన కూడా విచారణ వెలువడం జరిగింది. సో చాలా మంది అడ్వకేట్లతో పాటు అలాగే చాలా మంది చాలా ప్రూఫ్స్ తోని నేను హాజరవుతానని చెప్పిన విధంగానే హాజరైన పరిస్థితి. సో మాట్లాడడంతో పాటు అడ్వకేట్స్ ఉన్నారు కొంతమంది. సో ఎట్లా కూడా వచ్చారు. సో చెప్పండి సార్, ఎట్లా కూడా వచ్చండి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం పైన, అంటే ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తుంది. సో ఏం చెప్తారు? ఏదైతే మునుగోడు బై ఎలక్షన్లో మరియు ప్రజా సంగ్రామ యాత్ర మన బండి సంజయ్ గారు చేసినప్పుడు సంజయ్ గారికి ఉన్న ఫాలోయింగ్ని బేస్ చేసుకొని ఏదైతే అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వాళ్ళ తనయుడు చేపట్టినటువంటి ఇట్లాంటి దుశ్చర్య, టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఇది చాలా తీవ్రమైన నేరం. ఫోన్ ట్యాపింగ్ అనేది చిన్న ఇష్యూ కాదండి. ఏదైనా దేశ భద్రతకు విఘాతం కల్పించినప్పుడు మాత్రం చేయాల్సిన ఫోన్ ట్యాపింగ్ని ఒక అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి బండి సంజయ్ గారి పైన చేయడం అనేది తీవ్రమైన నేరం. ఆ విషయమై రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ సిట్ని విచారణ కమిటీని చేపట్టి ఒక 20 months బ్యాక్ సిట్ విచారణ కమిటీని చేసింది, 18 months బ్యాక్. అదే సిట్ పేరు పైన టైంపాస్ చేయడం తప్ప ఎటువంటి అరెస్టులు కానీ ఎటువంటి ప్రొసీజర్ ప్రకారం ఎటువంటి అరెస్టులు ఇప్పటివరకు చేయలేదండి మన కాంగ్రెస్ గవర్నమెంట్. సో దీన్ని బట్టి వాళ్ళ ఆంతర్యం ఏమంటే టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ బోత్ ఆర్ ఒకటే. అంటే ఎలాంటి లీగల్ పరంగా అంటే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? అంటే ఎన్ని 20 months అవుతుంది ఇంట్లో విచారణ అది చేస్తున్నా అని చెప్పేసి, సో లీగల్ పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? ఇప్పుడు ఏదైతే సిట్ విచారణకు బండి సంజయ్ గారు అటెండ్ అయ్యారు కదా సార్, విత్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్స్ వచ్చారండి. ఎవరైతే ఎస్ఐబి వాళ్ళు ఇచ్చారు ఎవిడెన్స్ సంజయ్ అన్న గారి పైన, ఏదైతే మావోయిస్ట్ లిస్ట్లో ఉండాల్సిన ఫోన్ ట్యాపింగ్ లిస్ట్లో బండి సంజయ్ గారిని పెట్టి బండి సంజయ్ గారి ఫోన్ని, సంజయ్ గారి అనుచరులని, వాళ్ళ ఎంప్లాయీస్, వాళ్ళ దగ్గర ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి లీగల్ ఎవరైతే ఒపీనియన్ ఇస్తారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారండి టీఆర్ఎస్ గవర్నమెంట్ 18 months బ్యాక్. మునుగోడు బై ఎలక్షన్లో ఇట్ ఈస్ వెరీ క్లియర్ అండి. మునుగోడు బై ఎలక్షన్లో బండి సంజయ్ గారి ఫోను ప్లస్ రఘునందర్ గారి ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం, ఐటీ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ అ హీనియస్ అఫెన్స్. సో యాజ్ పర్ ద ప్రొసీజర్ ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో దే హ్యావ్ టు ఫేస్ ఆల్ ద పనిష్మెంట్. అది ఎంత టైం పడుతుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఈ విధంగా విచారణ చాలా మంది కూడా పిలిపిస్తా ఉన్నారు, వస్తా ఉన్నారు. సో ఎంత సుమారు ఎంత టైంలో? ఇప్పుడు ఏదైతే 18 months నుంచి సిట్ విచారణ అని చెప్పేసి టైంపాస్ చేస్తుందో గవర్నమెంట్, ఈ సిట్ ఏదైతే దీనిపైన మాకు నమ్మకం రోజు రోజుకి తగ్గిపోతుందండి. అందువల్ల ఏమంటున్నారంటే బండి సంజయ్ గారు దీన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రాన్స్ఫర్ టు సిబిఐ అయితే త్వరితగతిన దీనిపైన విచారణ చేపట్టి ఏదైతే ఎవరైతే నిందితులు ఉంటారో, ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి చాలా తొందరగా ఈజీగా ఉంటుంది. అది సార్. అంటే ఎట్లా అంటే సిబిఐకి అంటే అప్పగించాల్సిన అవసరం లేదు, సుమోటోగా సిబిఐ తీసుకునే ఆప్షన్ ఉందా, లేకపోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వమే సిబిఐకి అప్పగించాల్సిన అవసరం ఉంటుందా? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో సార్ అదే సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయాలండి. సిబిఐ సుమోటోగా తీసుకోవడానికి లేదు సార్ ఏ కేసు కూడా. మన రాష్ట్ర ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అది సార్ 18 months నుంచి ఓన్లీ జస్ట్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ప్లస్ అది, అంతేగాని ఎవరైతే ఈ చర్య చేయడానికి పాల్పడ్డారో వాళ్ళకు ఒక నోటీస్ ఇప్పటివరకు పంపలేదండి. అండ్ దట్టు ఇంకొక ఏంటంటే సార్, నిన్న రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏమని, ఆల్రెడీ కేసీఆర్ గారు హౌస్ అరెస్ట్ అయ్యారు, కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరమే లేదంటున్నారు. సో దీన్ని బట్టి చూస్తుంటే కేసీఆర్ గారికి ఎటువంటి నోటీస్ ఇచ్చే పరిస్థితి లేదు సిట్. మేము సిట్ పైన మాకు 100% నమ్మకం సార్. బట్ సిట్ను ఇండిపెండెంట్గా వాళ్ళ పని వాళ్ళని చేసుకొని ఇచ్చే పొజిషన్లో లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అది సార్. థ్యాంక్ యూ. అలా మీ పేరు ఎక్కడ నుంచి వచ్చిరా? మా పేరు రామకృష్ణ, మా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ అన్న. అన్న ఇట్లాంటి విచారణలు ఎన్ని చేసినా, ఎన్ని అబండాలు వేసినా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటేనే కడిగిన ముత్యము. ఇంతకుముందు పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం లాగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం లాగా భారతీయ జనతా పార్టీ అవినీతికి పాల్పడే కార్యకర్తలు ఎవరు ఉండరు. ఇవాళ నరేంద్ర మోడీ నుంచి తీసుకుంటే బూత్ అధ్యక్షుని వరకు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ఒక క్రమశిక్షణకు మారు పేరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు కూడా దేశం కోసం, ధర్మం కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం బ్రతికే వ్యక్తి భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఇవాళ మా ప్రియతమ నాయకుడైనటువంటి బండి సంజయ్ గారి మీద ఎన్ని అబండాలు వేసినా ఏమేసినా ఆయన కడిగిన ఆనిముత్యంలాగానే బయటకు వస్తాడు. కానీ ఒక్కటి మాత్రం, ఇంతకుముందు పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నాం, ఈరోజు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఒకటి చెప్తున్నాం, కాలిపోటి అన్ని వేరే మా మీదేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నిబంధనలు వేస్తే ఈరోజు నువ్వు నీ యొక్క బొంద నువ్వు తవ్వుకుంటున్నావు అని వాళ్ళ సూటిగా చెప్తా ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా
భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అవాకులు చవాకులు మానుకోవడము ఇలాంటి అవినీతి ఆరోపణలు వేయడం మాత్రం మానుకుంటేనే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బాగుంటది. లేకపోతే పుట్టగొడుగుడు లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మట్టి కనిపించడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నారు. ఒక వాదన వినిపిస్తుంది, భారతీయ జనతా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతుంది అని చెప్పేసి చాలా కొన్ని నెలలుగా కూడా వినిపిస్తుంది. ఏమంటారు అన్న? ఈ రోజు రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ అంటే దేశం కోసం ధర్మం కోసం ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం పాలించే పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణకి ఏం చేసిందో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇలాంటి పార్టీని భారతీయ జనతా పార్టీ విలీనం చేసుకోవడానికి మాత్రం కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళ యొక్క పుట్టగతులు వాళ్ళు బ్రతకడానికి చేస్తున్నటువంటి ఆరోపణలను మాత్రం తెలియజేస్తా ఉన్నారు. అంటే ఎట్లుండబోతుంది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయితే ఎట్లుండబోతుంది? ఎందుకంటే అక్కడ కార్యకర్తలు ఇక్కడ కార్యకర్తలు, మీరు నికార్సన కార్యకర్తలు అంటే క్రమశిక్షణ కార్యకర్తలు మీరు చెప్తారు, కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ సమస్య వస్తే కంప్లీట్ గా క్యాడర్ కూడా రాబోతుంది. ఎట్లా అంటే మేము ఆ ఆలోచనలకు లేదు. ఆలోచన ఏమైనా ఉంటే విలీనం అనే ఆలోచన ఉంటే మనం మాట్లాడడానికి, ఆలోచన లేనప్పుడు వాళ్ళ గురించి డిస్కషన్ చేయడం కూడా కరెక్ట్ కాదా? అంటే ఖండిస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖండిస్తారు, రాష్ట్ర నాయకత్వం కూడా ఖండిస్తారు. ఆల్రెడీ ఎవరు ఏ విషయం మీద స్పందించాలో, ఎవరు ఏ సమయంలో స్పందించాలో ఆ సమయంలో స్పందించడానికి మా రాష్ట్ర నాయకత్వం, మా పార్టీ పెద్దలు రెడీగా ఉన్నారు. దాని గురించి మేము మాట్లాడేంత స్థాయి కూడా కాకపోయినా కూడా మేము కూడా ఒక గ్రామ స్థాయి గురించి ఒక క్రమశిక్షణ నాయకునిగా మేము ఏం చెప్తున్నామంటే అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే కూడా మీరు అక్కడిక్కడ మాట్లాడడం మానుకుంటే బాగుంటుందని మేము హెచ్చరిస్తాం.